వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడున్న ధర్మ సందేహం ప్రతి ఇళ్లలో కూడా గొడవలతోటే ఉంటుంది గురుగారు. అదేంటంటే శనివారం రోజు తలకి నూనె రాసుకోకూడదు, తలంటు స్నానం చేయకూడదు. కొన్ని వారాలు ఉంటాయి, ఆ వారాలు ఖచ్చితంగా పాటించాలి. మన తల స్నానం చేయడానికి లేదంటే మనకున్న దురదృష్టం అంటడానికి దీనికి సంబంధించి ఏదన్నా కనెక్షన్ ఉందంటారా? తప్పనిసరిగా నాన్న. ఇక్కడ తైలప్రియో శనీశ్వర. శనీశ్వరుడికి ఇష్టమైంది ఏంటి? నూనె కదా. అందుకని శని దోషం పోవడం కోసం 3 రకాల నూనెలతో దీపారాధన కూడా చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. కొబ్బరి నూనె, ఆముదం, నువ్వుల నూనె, ఈ 3 కలిపి 3 రకాల ఒత్తులు వేసేసి తెలుపు, నలుపు, ఎరుపు దారాలతో ఒత్తి తయారు చేసి ఇనప చిన్న ప్రమిద ఉంటుంది ఐరన్ది, దాంట్లో దీపారాధన చేసేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. దీంట్లో ఆడవాళ్ళు మగవాళ్ళు పాటించవలసినటువంటి ఈ తలంటు స్నానానికి సంబంధించినటువంటి కొన్ని నియమాలు అయితే ఉన్నాయి. దేనికోసం? ఏ వారానికి ఆ వారం గ్రహం అధిపతిగా ఉంటూ ఉంటారు. అవునా? శుక్రవారం ఆడవాళ్ళు తలంటు స్నానం చెయ్యవచ్చు, చెయ్యాలి కూడా. దేనికి? శుక్రుడు అంటేనే లక్ష్మి. ఆడవాళ్ళు ఆదిపరాశక్తి అంటాం, మహాలక్ష్మి అంటాం, మంగళగౌరి అంటాం. కాబట్టి ఆడవాళ్ళు శుక్రవారం రోజున అపరిశుభ్రంగా ఉండకూడదు అని చెప్పడమే శాస్త్రం తలంటు స్నానం చేయమని చెప్పడం. దీంట్లో తలస్నానం, తలంటు స్నానం 2 రకాల విధానాలు ఉన్నాయి. తలస్నానం అంటే ఇప్పుడు మనం 2 చెంబులు నెత్తిన పోసేసుకొని షాంపు రుద్దుకొని రావడం తలస్నానం అవుతుంది. తలంటు స్నానం అంటే చక్కగా ఒంటి అంత నలుగు పెట్టి, అంటే అభ్యంగన స్నానం అంటారు. దాన్ని తలంటు స్నానం అంటాం, దీన్ని తల స్నానం అంటాం. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది కదా. అలాగే ఆడవాళ్ళు శుక్రవారం రోజున అపరిశుభ్రంగా ఉంటే ఇంట్లో లక్ష్మీదేవికి ఆగ్రహం వస్తుంది అనేటువంటి ఒక పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ రోజున తప్పనిసరిగా ఆడవాళ్ళు తల స్నానం చేయడం అనేది చాలా విశేషం. తలంటు స్నానం కావచ్చు, తల స్నానం కావచ్చు. అలాగే శనివారం రోజున పురుషులు తలంటు స్నానం చేయాలని చెప్పి శాస్త్రం చెప్తుంది. దేనికి అంటే పురుషులు అనేక రకాలుగా బయట ఉద్యోగాల కోసం, ఇప్పుడు అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ చేస్తున్నారు, కానీ పూర్వకాలంలో మగవాళ్ళు మాత్రమే ఉద్యోగం పురుష లక్షణం అని చెప్పి ఒక శాస్త్రం ఉంది కదా. అందుకని ఉద్యోగం ఎక్కువగా మగవాళ్ళు చేసేవాడు. కాబట్టి ఈ శని ఏదైతే ఉంటుందో ఆయనకి ప్రీతికరమైనటువంటి నువ్వుల నూనె వంటికి పట్టించుకొని చక్కగా ఈ తలకి నూనె పెట్టుకొని మన మర్దన చేయించి తలంటు స్నానం చేస్తే శనీశ్వరుడి దోషాలు పోతాయని చెప్పి శాస్త్రం. ఇప్పుడు మనం షవర్లు తిప్పుకుంటున్నాం, లేదా బాతు టబ్బులు అంటున్నాం, ట్యాప్ తిప్పి వేసుకుని స్నానాలు చేస్తున్నాం. కానీ పూర్వకాలంలో చక్కగా బావి దగ్గర స్నానం చేసేవాళ్ళు, లేదా ఈ మన చెరువుల్లోనో నదుల్లోనో స్నానం చేసి వచ్చేవాళ్ళు. ఇప్పుడు ఇంట్లో చేసినటువంటి స్నానంలో కూడా నిజంగా ఒక మాట చెప్పాలంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక నెగిటివ్ అనేది ఎక్కువగా ఉంది నాన్న. ఇప్పుడు కొంచెం బాగుపడుతున్నారంటే పక్కవాడి ఏడుపు ఎక్కువగా ఉంటుంది. ముష్టి వాళ్ళ దగ్గర నుంచి పక్క ముష్టి వాడికి 10 రూపాయలు ఎక్కువ వచ్చినాయంటే సాటి ముష్టి వాడు ఏడుతూనే ఉంటాడు. అది కూడా నరఘోషే కదా వాడికి. ఇలాంటి వాళ్ళకి నిజంగా చాలా నెగిటివ్ చాలా వస్తూ ఉంటుంది. దాంట్లో పూర్వకాలంలో పురుషులు ఎక్కువగా బయట ఉద్యోగాల కోసం తిరిగేటువంటి పరిస్థితులు ఉండేవి. కాబట్టి మగవాళ్ళకి శని దోషం పోవడం కోసం ముఖ్యంగా మగవాళ్ళు శనివారం తలస్నానం చేయాల్సిన పరిస్థితి ఉండేది. మరి మిగిలిన రోజుల్లో చెయ్యవచ్చా అంటే ముఖ్యంగా మంగళవారం రోజున ఏ పురుషుడు కూడాను తలస్నానం చేయకూడదు అనేటువంటిది శాస్త్రం. అందుకని మనం మంగళవారం రోజున క్షౌరం కూడా చేయించుకోవాలి. ఆ షాపులు కూడా బంద్ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడర్న్ షాప్స్ అయితే ఓపెన్ ఉంటున్నాయి, కానీ సెలూన్స్ అని పార్లర్స్ అని అవి ఓపెన్ ఉంటున్నాయి. కానీ ఎవరైతే పూర్వకాలం నుంచి పద్ధతి పాటిస్తున్నారో వాళ్ళకి మాత్రం ఆ షాపులు ఆ రోజున బంద్ చేసుకుంటారు కదా. అంటే మంగళవారం రోజున ఎవరు తలంటు స్నానం చేయకూడదు మగవాళ్ళు. మరి ఆడవాళ్ళు చేయవచ్చా? ఆడవాళ్ళు చేయవచ్చు అని కూడా చెప్పవచ్చు. ఎందుకు అంటే మంగళగౌరి వ్రతం ఇట్లాంటి వ్రతాలన్నీ వచ్చేది మంగళవారమే. కాబట్టి తప్పనిసరిగా తలంటు స్నానం చేసిన తర్వాత మంగళగౌరి వ్రతం చేసుకోవాలిగా. కాబట్టి ఆ రోజున చేయడానికి ఏమాత్రం కూడా వాళ్ళకి నిబద్ధత ఏం లేదు, చక్కగా చేసుకోవచ్చు. అలాగే శనివారం వచ్చేసరికి అసలు మన నూనె తలకి పెట్టుకోవాలా లేదా? దీంట్లో ముఖ్యంగా నాన్న శనివారం ఎంతసేపటికి శనీశ్వరుని శనిగాడు 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 అని చెప్పి పిలిచి ఆయన ఒక రాక్షసుల్లాగా తయారు చేశారు. విలన్ అంతే కదా. నేనేం చెప్తానంటే శనిగాడు కాదు, శనే గాడ్ అని చెప్తా.
శనే గాడ్ అంతే, వేరే లేదు. ఆయన బాగుంటే బాగుండను అంటే ఏముంటాయి నాన్న మనకి. ఇప్పుడు విశాఖలో ఉక్కు కర్మాగారం ఉంది, లేదు ఇన్ని రకాల ఐరన్ షాప్స్ ఉన్నాయి మనకి, స్టీల్ సామాగ్రి అమ్ముకునే వాళ్ళు కానివ్వండి, లేదంటే ఈ కన్స్ట్రక్షన్ కావాల్సిన ఐరన్ అమ్మే వాళ్ళు కానివ్వండి, అవునా? మరి వీళ్ళందరికీ శని బాగుంటేనే వ్యాపారం బాగుంది. ట్రాన్స్పోర్ట్ మొత్తం శనీశ్వరుడు మీద ఆధారపడి ఉంటుంది. మరి ఇవన్నీ కూడాను అంతదేనికి నాన్న కత్తి సానపడుతూ ఉంటారు ఇట్లా పెట్టి సైకిల్ లాగా తొక్కుతూ. మరి వాడు కూడా శని బాగుంటేనే వాడికి ఆ వృత్తి అబ్బేది, వాడికి దాని ద్వారా డబ్బులు వచ్చేది. కాబట్టి శని ఉండవలసినటువంటి స్థానంలో ఉంటే అందరికీ మంచిగా చేస్తాడు. అంతేకాకుండా శనివారమే కాదు, ప్రతిరోజు కూడాను తలకి కొద్దో గొప్ప నూనె పెట్టుకోవాలి. ఎందుకు? ఆడవాళ్ళు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో తలంటు స్నానం చేస్తూ ఉన్నారు, మగవాళ్ళు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా మనకి గాలి పట్టింది అని చెప్పి చాలా మందికి చెబుతూ ఉంటారు. గాలి పట్టడం, భూత ప్రేత పిశాచాలు, ఇవి నమ్మినా నమ్మకపోయినా ఉన్నాయనేది మాత్రం తథ్యం, సత్యమే, దాంట్లో అనుమానమేం లేదు. దేవుడు ఉన్నాడు కదా, దయ్యం ఉంటుంది కదా, చీకటి ఉందే వెలుగుంది, వెలుగుంటే చీకటి ఉంది, అమావాస్య పౌర్ణమి కదా. కాబట్టి నెగిటివ్ ఏదైతే ఉంటుందో అది మనల్ని తొందరగా పట్టుకోవడానికి ఎక్కడి నుంచి వస్తుంది అంటే శిరోజాల ద్వారానే మన దగ్గరకు వస్తుంది. కాబట్టి శిరోజాలకి ఎక్కడైతే నూనె ఉంటుందో అక్కడ పట్టుకోవడానికి అవకాశం ఉండదు వాటికి. ఇప్పుడు మిట్ట మధ్యాహ్నం తిరుగుతుంటాం, అర్ధరాత్రి కూడా తిరుగుతున్నాం. ఇప్పుడున్న ఉద్యోగాలు అవే కదా నాన్న, నైట్ షిఫ్ట్లని అవని ఇవని ఇట్లా తిరుగుతూనే ఉన్నారు. అలాంటి సమయాల్లో కొన్ని రోజుల్లో వాటి బలం పెరుగుతూ ఉంటుంది. ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు శనీశ్వరుడు పట్టుకోవడానికి నలమహారాజుకి శనీశ్వరుడు పట్టుకోవడానికంటే ఎక్కడ ఛాన్స్ దొరకలే ఆయనకి. ఎక్కడ దొరికింది? కాళ్ళు కడుక్కునేటప్పుడు సరిగా కడుక్కోలేదు, అక్కడి నుంచి పట్టేశాడు శనీశ్వరుడు నలుడికి. అలానే ఇలాంటి నెగిటివ్ ఎనర్జీకి ఎక్కడి నుంచి పట్టుకోవాలి అంటే ఇలాంటి శిరోజాల ద్వారానే పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే నూనె ఉంటుందో అక్కడ ఏ రకమైనటువంటి సమస్యలు ఉండవు. అందుకని మన పెద్దవాళ్ళు చూడండి, తలంటు స్నానం చేసిన తర్వాత కొద్దిగా నూనె తీసుకొని మాడును పెడుతూ అవునండి, అరికాలికి కాడుకు పెడుతూ ఉంటారు. ఇప్పటికి పెద్దవాళ్ళైనా పెళ్ళైన వాళ్ళు కూడా దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు, చక్కగా పెట్టుకోవచ్చు. శనివారమైనా ఏ వారమైనా సరే కొద్దో గొప్పగా కొద్దిగానే సరే నూనె తప్పనిసరి ఇక్కడ పెట్టుకోవాలి. ఆడవాళ్ళు ఈ తలంటు స్నానం ఏదైతే నలుగు పెట్టుకునేటువంటి స్నానం ఏదైతే ఉందో శనివారం రోజున చేసుకోకూడదు. అది కూడా పర్వదినాలు ఏదన్నా వస్తే, వివాహం ఉంది చేసుకోవాలి, పుట్టినరోజు ఉంది, పుట్టినరోజు రోజు నలుగు పిండి స్నానం చేయమని కదా శాస్త్రం చెప్తోంది. కాబట్టి పుట్టినరోజు ఉంది, అలాంటి పర్వదినాల్లో ముఖ్యమైనటువంటి రోజుల్లో ఏ రకమైనటువంటి నియమం లేదు. కానీ ప్రతి శనివారం చేసుకునేటువంటి విషయాల్లో మాత్రం తలంటు స్నానం చేయకూడదు ఆడవాళ్ళు అనేటువంటిది ఉంది. ఈ నూనె మాత్రం తప్పనిసరిగా పెట్టుకోకూడదు అనేటువంటిది ఎక్కడ శాస్త్రం లేదు. పెట్టుకోవచ్చు, పెట్టుకుంటేనే బయటకు వెళ్తే రక్షణ కలుగుతుంది. ఇప్పుడు జుట్టు ఉంది నాన్న, జుట్టుకు నూనె ఉంది, నూనె ఉంటే పట్టుకుంటే చేయి జారిపోతుందా లేదా? అవునా? లేకపోతే ఈజీగా పట్టుకోవచ్చుగా, గట్టిగా పట్టుకోవచ్చుగా, పట్టుకుంటే ఆగిపోవాల్సిందేగా. సో ఆ ధర్మమే అక్కడ కూడా వర్తిస్తూ. కాబట్టి నూనె తప్పనిసరిగా పెట్టుకోవాలి. పెట్టుకోవడం ద్వారా ఆరోగ్యం ఉంటుంది. ఇలాంటి ఏదైతే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో మన దరి చేరకుండా ఉంటుంది. అంతేగాని పాపం పెట్టుకున్నాం ఈ రోజు మనకేదో జరిగిపోతుంది అన్న భయాలు అయితే ఏమీ లేవు. అస్సలు అక్కర్లేదు నాన్న. అనవసరమైనటువంటి భయాలు నెత్తినేసుకొని మనము వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాం. ఓ మాట చెప్పాలంటే ఏదో చెప్పేవాడు ఉంటే వినేవాడు ఉంటే చెప్పేవాడు చదువుతుంటాడని చెప్పడానికి అంత చెప్పొచ్చు. అసలు ఉన్నదేదో లేనిదేదో ఇప్పుడు చాలా ప్రతి దానికి ఒక భయంకరమైనటువంటి వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. మీ కొడుకు పుట్టాడా అయితే ఇలా చేయండి, కూతురు పుట్టిందా అయితే ఇలా చేయండి, ఈ రోజు నా కొడుకు పుట్టిన వాళ్ళందరూ ఈ పని చేయాలి. దేనికి నాన్న? ఎక్కడి నుంచి ఉన్నాయి, ఎప్పటి నుంచి ఉన్నాయి, కొత్తగా ఎందుకు వస్తున్నాయి? మరి పురాతన నుంచి లేనటువంటివన్నీ కూడాను కొత్తగా ఎందుకు సృష్టించుకోవాలి మనం? అసలు ఏ రకమైనటువంటి భయము రోగము లేకుండా బ్రతకమని చెప్పేది మన ధర్మం అయితే అవే మన నెత్తిన పెట్టేసుకొని మన ధర్మాన్ని మనమే చులకన చేసుకుంటున్నామని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. అంతేనండి, క్రిస్టల్ క్లియర్ గా ఉన్నది ఉన్నట్టుగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.